ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుని ధ్యానించుకుందాము. మీ బైబిల్ గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి తెరివి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి, తరువాత దావీదు ఇశ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహోయో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద నుండి పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా, దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉద్దా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగునున్ననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటినీ ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వల్లే మీ పాద సన్నిధిలోనికి చేరుతూ ఉంది కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నైవేద్యం వల్లే మీరు అంగీకరిస్తూ ఉన్నారు కనుక నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, మాకు పరిచర్య చేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి,
ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, దావీదు జీవితములో ఉండి అనేక సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన దినాల్లో దావీదు రాజైన సౌలు చేతిలో నుండి ఏ విధముగా తప్పింపబడి ఉన్నాడో, సౌలు దావీదును ఏ విధముగా తరుముతూ ఉన్నాడో, దేవుడు దావీదునకు తోడయుండి సౌలు చేతిలో నుండి దావీదును తప్పించి రక్షించి చివరకు దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏ విధముగా ఏర్పాటు చేస్తున్నాడో ఆ సంగతిని గురించి ధ్యానించి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదునకు కలిగినటువంటి గొప్ప ఆపదను గురించి గడిచిన వారములో మనం చదువుకున్నాము. దావీదు సౌలునకు భయపడి ఫిలిస్తీయులు దేశంలోనికి వెళ్ళి సిక్లుగ్ అనేటువంటి ఒక పట్టణంలో నివాసం ఉండినప్పుడు అమాలేకీయులు సిక్లుగు పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేసినట్లుగా గడిచిన వారములో మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాము. ప్రియులారా, దేవుడు దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించి ఉన్నాడు. ఇప్పుడు దావీదు తిరిగి దేవుని దేశమైన ఇశ్రాయేలునకు వచ్చి రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి సమయము ఆసన్నమై ఉన్నది కనుక సిక్లగును శత్రువు వచ్చి తగులుబెట్టినట్లుగా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం. సరే ప్రియులారా, గడిచిన వారంలో మనం చెప్పుకున్నట్లుగా దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమింపబడ్డం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దావీదు తిరిగి తన దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి రావడము మనము చూస్తూ ఉన్నాము. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను యుద్ధములో మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఆ సమయంలో యూదావారు దావీదును వారికి రాజుగా నిర్ణయించుకోవడం మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మొదట దావీదు యూదావారికి రాజుగా నిర్ణయించబడి సుమారు 6.5 సంవత్సరములు వారి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటు తర్వాత ఇశ్రాయేలీలు కూడా, అనగా మిగతా 10 గోత్రాలు వారు కూడా దావీదు దగ్గరకు వచ్చి వారిని పరిపాలించవలసిందిగా వేడుకొని చివరకు ఇశ్రాయేలీల 12 గోత్రాలకు దావీదు రాజుగా చేయబడ్డం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదివినట్లయితే ఆ సందర్భాలన్నీ మనకు కనబడతా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఒక్క వచనాన్ని నేను మీకు వరకు చదివి వినిపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు జీవితంలో ఎన్నో ప్రాముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. దావీదు గొర్రెల కాపరిగా ఉండినప్పుడు గొర్రెల దొడ్డిలో నుండి ఆయనను రాజరికపు స్థానములోనికి దేవుడు నడిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము.
ఇది మొదట 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు చదివినట్లయితే, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ సెలవిమ్ము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునుదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతినిగా నియమించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, గొర్రెల కాపరగా ఉంటున్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ అధిపతిగాను రాజుగాను నియమించడం మనం చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వచనం నుండి చదివినట్లయితే ఈ విధముగా ఉంది, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదును గూర్చి దేవుడిస్తున్నటువంటి మంచి సాక్ష్యము. ప్రియులారా, దేవుని ప్రజలను పరిపాలించడానికి కాపరత్వపు హృదయం కలిగినటువంటి ఒక కాపరి గొర్రెల విషయంలో ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడో, ఎటువంటి మంచి హృదయాన్ని కలిగి ఉంటాడో, అటువంటి కాపరి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రాజు దేవునికి కావాల్సి వచ్చినప్పుడు దావీదు అందుబాటులో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు విషయంలో దేవుడిస్తున్న సాక్ష్యము, ఆయన తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటికై అతనిని రప్పించెను. దేవుని యొద్దకు వారిని తిరిగి తీసుకొని రావటానికి. ప్రియులారా, ఒక కాపరి తన గొర్రెలను మేపించినట్లుగా కాపరి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవునికి కావాలి. అటువంటి వ్యక్తి దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఎంతో దీన స్థితిలో ఉన్న దావీదును దేవుడు హెచ్చించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద అధిపతిగాను రాజుగాను నిర్ణయించి ఉన్నాడు. ప్రియులారా, మరొక మాట అదే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదు క్రమముగా వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆయన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అనటానికి ఈ వాక్యము మనకు సాదృశ్యమై ఉన్నది. ఈ వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని ఉద్దేశాన్ని చేయటానికి, దేవుని చేతిలో సాధనముగా ఉండటానికి మనము తీర్మానం తీసుకోవాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ దేవుని చిత్తము దావీదు జీవితంలో నెరవేర్చబడింది. ఎందుకంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, రాజైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు
త్రియేక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక మనము చేయు ప్రతి పనిలో దేవుడు వర్ధిల్లింప చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు రాజైన తరువాత ఆయన చేసినటువంటి ఒక మంచి కార్యము, ఆయన చేసినటువంటి ఘనమైన కార్యము ఏదైనా ఉంది అంటే ప్రియులారా, అది ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధికి సాదృశ్యముగా ఉన్న దేవుని నిబంధన మందసమును తిరిగి దావీదు పురములోనికి తీసుకురావాలని ఉద్దేశించడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసాన్ని గూర్చి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. దేవుడు తన ప్రజల మధ్యలో నివాసము చేయడానికి, దేవుని సన్నిధి తన ప్రజల మధ్య ఉండునట్లు దేవుడు మోషేకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పి అందులో నిబంధన మందసాన్ని ఏర్పాటు చేయవలసినదిగా సూచించినట్లుగా ప్రియులారా, నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిబంధన మందసం అనేది దేవుని సింహాసనము, నిబంధన మందసం అనేది దేవుని సన్నిధి, నిబంధన మందసం అనేది ఆయన బలసూచకమైనది, నిబంధన మందసం అనేది దేవుడు తన ప్రజలతో నివాసం ఉంటూ ఉన్నాడు అనటానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, నిబంధన మందసం అంటే దేవుడే మనుషులతో నివాసము చేయడమని అర్థము. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సింహాసనము. ప్రియులారా, నిబంధన మందసం అనేది ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమత్వానికి సాదృశ్యముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిబంధన మందసం అనేది దేవుడు నివాసం ఉన్నటువంటి ఆ స్థలాన్ని లేదా దేవుని యొక్క బలసూచకమైన నిబంధన మందసాన్ని దావీదు తిరిగి దావీదు పురములోనికి దాన్ని తీసుకురావాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిబంధన మందసాన్ని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ ఒక సందర్భాన్ని నేను మీ కొరకు చదవాలని అనుకుంటూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియచేయబడతా ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రియులారా, దేవుని నిబంధన మందసం అనేది ఈ భూమి మీద కనుమరుగైపోయింది. కానీ పరలోకమందు దేవుని నిబంధన మందసం అనేది మందిరములో ప్రత్యక్షమవుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నిబంధన మందసం వారితో ఉంది గనక దేవుని నివాసము వారితో ఉందని మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, దేవుని నివాసం మనుషులతో ఉండుట గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంగతిగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారు దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నివాసము మనుషులతో ఉండట ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. కనుక
దేవుని నిబంధన మందసం అనేది దేవుని అధికారానికి ఆధిపత్యానికి సాదృశ్యముగా ఉన్న దేవుని సింహాసనమై ఉన్న దేవుని నిబంధన మందసము దావీదుపురములోనికి తీసుకుని రావడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుడే పరిపాలించేవాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజు అయి ఉన్నాడనే సంగతిని మరొకసారి స్థిరపరచడానికి రాజైన దావీదు నిబంధన మందసాన్ని దావీదుపురమునకు తీసుకుని వచ్చుటకు పూనుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహోయోదాలో నుండి ప్రయాణమాయను. ప్రియులారా, దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని రావాలి. ఆ సంగతిని దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేసి వారిలో నుండి 30,000 మంది శూరులను సమకూర్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, నిబంధన మందసాన్ని మోయటానికి 4 వ్యక్తులు సరిపోతారు. నిబంధన మందసం ఎదుట బూర ఊదటానికి కొంతమంది యాజకులుంటే సరిపోతారు అనుకుందాము. ఒక 10-12 మంది యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొస్తే సరిపోతూ ఉంది. కానీ దావీదు 10, 12, 100, 200 మందితో కాదండి, 30,000 మంది శూరులను తీసుకుని నిబంధన మందసాన్ని తీసుకుని రావటానికి వెళుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, నిబంధన మందసం అనేది దేవుని సింహాసనము. నిబంధన మందసం అనేది దేవుని అధికారానికి ఆధిపత్యానికి ఆయన సార్వభౌమత్వానికి సాదృశ్యముగా ఉన్నది. ఆయనే పరిపాలించేవాడు, ఆయనే రాజు అనటానికి సాదృశ్యముగా ఉన్నది కనుక సార్వభౌముడైన దేవుడు సాధారణముగా తీసుకుని రాబడకూడదు. ఆయన ఆధిపత్యము, ఆయన అధికారము సకల ప్రజలు గ్రహించులాగున, ఆయన నామానికి మహిమ కలుగులాగున, ఆయన నామానికి ఘనత కలుగులాగున 30,000 మంది శూరులు వెళ్ళి నిబంధన మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గొప్ప సంగతి, ఘనమైన సంగతి. అందుకే ఈ గొప్ప కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని చేయటానికి దావీదు పూనుకుంటూ ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. వారు సమకూడి కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి దేవుని సింహాసనానికి, దేవుని బలసూచకమైనటువంటి మందసాన్ని వారు తీసుకుని రావటానికి వెళుతూ ఉన్నారు. అయితే వారు దాన్ని ఏ విధంగా తీసుకుని వస్తూ ఉన్నారో 3వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారుడగు ఉజ్జాయును అహోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ప్రియులారా, గమనిస్తూ ఉన్నారా? దేవుని నిబంధన మందసాన్ని వారు క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకుని వస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని సింహాసనమైనటువంటి నిబంధన మందసాన్ని
దేవుని అధికారానికి ఆధిపత్యానికి సాదృశ్యముగా ఉన్న దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకురావాలన్న ఉద్దేశము చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది, చాలా ఘనమైనది. కానీ ప్రియులారా, దేవుని యొక్క పనిని దేవుని యొక్క పద్ధతిలోనే చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు క్రొత్త బండి మీద ఆ నిబంధన మందసాన్ని తీసుకుని రావటానికి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ క్రొత్త బండి మీద తీసుకుని రావాలనేటువంటి ఆలోచన వారికి ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది అనుకుంటాం? ఒకానొక సమయంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి నిబంధన మందసాన్ని వారి దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. నిబంధన మందసము వారి దేశంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఫిలిస్తీయులను మొత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారు నిబంధన మందసాన్ని వారి మధ్యలో ఉంచుకోలేక తిరిగి నిబంధన మందసాన్ని ఒక క్రొత్త బండి మీద ఇశ్రాయేలు దేశానికి వారు తిరిగి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారు బండి మీద తిరిగి నిబంధన మందసాన్ని ఇశ్రాయేలు దేశంలోనికి పంపించి ఉండినందువలన అదే ప్యాటర్న్, అదే సాంప్రదాయాన్ని ఇక్కడ వీరు కూడా అనుసరిస్తూ ఉండినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవునికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవుని పద్ధతులు అన్యుల పద్ధతులతో మనం కలపకూడదు. దేవుని యొక్క కార్యాన్ని దేవుడు ఉద్దేశించిన కార్యములో, దేవుడు ఉద్దేశించిన విధానములో జరిగించాలే తప్ప అన్యులు అనుసరించినటువంటి పద్ధతులను దేవుని ప్రజలు అనుసరించకూడదు. ప్రియులారా, మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్పినప్పుడు అందులో తన సన్నిధికి సాదృశ్యముగా ఉండే నిబంధన మందసాన్ని ఏ విధముగా చేయాలో ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు నిబంధన మందసాన్ని మోసుకొని పోయే విధముగా నిబంధన మందసానికి ఇరువైపులా బంగారపు ఉంగరాలు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాము. దయచేసి ఎవరైనా ఆ మాట తీసి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనము నుండి, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటికి వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టముగా నిబంధన మందసాన్ని గురించి వారికి వివరిస్తూ నిబంధన మందసము ఏ విధముగా నిర్మించబడాలో, అలాగే నిబంధన మందసము ఏ విధముగా
వారు మోసుకొని వెళ్ళాలో ఆ సంగతిని చాలా స్పష్టముగా దేవుడు వారికి బోధించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుదామా? హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసాన్ని దేవుడు చేయించినప్పుడు నిబంధన మందసానికి ఇరువైపులా బంగారముతో చేయబడినటువంటి 4 ఉంగరాలను దేవుడు చేయించి ఆ 4 ఉంగరాలను మోతకర్రలు చేయించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. దయచేసి గమనించండి, నిబంధన మందసాన్ని యాజకులు వారి భుజముల మీద మోసుకొని వెళ్ళాలి కానీ తీసుకొని వెళ్ళకూడదు. ఇది చాలా లోతైన పాఠము. నిబంధన మందసాన్ని యాజకులు వారి భుజముల మీద మోసుకొని వెళ్ళాలి కానీ వాటిని తీసుకొని వెళ్ళకూడదు. ప్రియులారా, దేవుని కార్యము దేవుని పద్ధతిలోనే జరిగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు దేవుడు ఉద్దేశించిన పద్ధతిలోనే జరిగించాలి. గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ ఇన్ గాడ్స్ వే. మన సొంత ఆలోచనను బట్టి, మన సొంత ఉద్దేశాన్ని బట్టి దేవుని కార్యాలు జరిగించకూడదు. దేవుని కార్యాలు దేవుని పద్ధతి చెప్పున, దేవుడు విధించినటువంటి ఆ విధానాలు చెప్పున జరిగించబడాలి. బహుశా దావీదుతో ఉన్నవారందరూ ఫిలిస్తీన్లు అనుసరించిన పద్ధతిని ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారేమో. నిబంధన మందసము ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు తిరిగి నిబంధన మందసాన్ని ఇశ్రాయేలులోకి పంపించినప్పుడు వారు క్రొత్త బండిని చేసి దాని మీద పంపించినటువంటి ఆ పద్ధతిని ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారేమో. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడ, ఒక విధానము, ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియులారా. కనుక దేవుని కార్యాలు దేవుని పద్ధతిలోనే, దేవుని విధానములోనే, దేవుడు నిర్ణయించినటువంటి ఆ పద్ధతిలోనే కొనసాగించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మందసాన్ని దావీదు పురములోనికి తీసుకొని రావాలన్న ఉద్దేశము మంచిదే. అది ఘనమైన కార్యము, అది దేవునిని ఘనపరిచే కార్యము, దేవునిని మహిమపరిచే కార్యము. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే అధిపతి అనే సంగతిని తెలియచేస్తూ ఉంది. మంచిదే. కానీ ఆ నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి రావటానికి దావీదు అనుసరించిన పద్ధతి మంచిది కాదు. దయచేసి ఈ సంగతిని లోతుగా మనము గ్రహించవలసి ఉన్నది. దేవుని కార్యాలు దేవుని పద్ధతిలోనే జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ సంతోషంతో, సంభ్రమంతో, ఆశీర్వాదకరంగా నిబంధన మందసాన్ని వారు తీసుకుని వస్తూ ఉన్నారు. కానీ దేవుని పద్ధతిని వారు అనుసరించకపోవడం వలన జరిగినటువంటి అపశృతి మనకు కనబడతా ఉంది. 6వ అధ్యాయము 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద
పడి చనిపోయెను. ప్రియులారా, దేవుని కార్యాన్ని దేవుడు నిర్ణయించిన విధానంలో, దేవుడు ఉద్దేశించిన పద్ధతిలో చేయకపోవడం వలన కలిగే నష్టము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, వారు క్రొత్త బండిని తయారు చేయించి ఆ బండి మీద నిబంధన మందసాన్ని వారు తీసుకొని వెళ్ళాలని ఉద్దేశిస్తూ ఉంటుండగా, ఒక స్థలానికి వచ్చినప్పుడు ఆ ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోతుందేమో అని భయము చెప్పున ఉజ్జా చేయి చాపి మందసాన్ని టచ్ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి, మందసము దేవుని సన్నిధి, దేవుని సింహాసనము. మందసాన్ని మోసుకొని వెళ్ళాలే కానీ తీసుకొని పోకూడదు. అలాగే మందసాన్ని మోసుకొని వెళ్ళాలే కానీ మందసాన్ని టచ్ చేయకూడదు. ప్రియులారా, అంతకు ముందున జరిగినటువంటి ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిస్తీయులు వారి దగ్గర మందసాన్ని ఉంచుకోలేక ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు ఆ మందసాన్ని తిరిగి ఒక క్రొత్త బండి మీద ఎక్కించి పంపించినప్పుడు బెత్లెహేము వారు, ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని దింపి ఆ మందసంలో ఏముందో అని తెరిచి చూచినప్పుడు కొన్ని వేల మంది మరణించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మందసాన్ని మోసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్ళకూడదు. మందసాన్ని టచ్ చేయకూడదు. ప్రియులారా, మందసాన్ని తెరవకూడదు. దేవుని అధికారాన్ని టచ్ చేయకూడదండి. దేవుని ఆధిపత్యాన్ని టచ్ చేయకూడదు. దేవుని యొక్క అధికారం క్రింద తల వంచి మనము ఉండాలి. మీరైనా నేనైనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మందసాన్ని టచ్ చేయకూడదు, మందసాన్ని తెరవకూడదు. మందసాన్ని, దేవుని సన్నిధిని మన భుజాల మీద మోసుకుని వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి మించి మందసాన్ని మనకు నచ్చినట్లుగా వాడుకున్నట్లయితే దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. మందసం ఒకవేళ పడిపోతుందేమో అని చెప్పి ఉజ్జా తన చెయ్యి చాపి అందుకోబోయాడు. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకు వచ్చి ఉన్నది. దేవుడు అతనిని మొత్తినందున ఉజ్జా అక్కడికి అక్కడే మరణించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంగతి నాకు ఎలా కనబడతా ఉందంటే, దేవుడు ఆపదలో ఉంటే దేవునికి మనము సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండినట్లుగా కనబడతా ఉంది. ప్రియులారా, చాలా లోతైన పాఠం ఇది. శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనుషులు దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండినట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సంగతి మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసి, నేను నీకు సంతానాన్ని కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అవుతా ఉంది.
సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉండబోతూ ఉందని దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేశాడు. ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఇంకా దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మరిచిపోయాడేమో, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోలేదేమో, మేము వృద్ధాప్యంలోనికి వచ్చేసాము గనుక మాకింకా మరొక వెసులుబాటు లేదని చెప్పి శారమ్మ గారి సలహా మేరకు అబ్రహాము హాగరును భార్యగా తీసుకోవాలి అనుకోవడము, లేదా హాగరును భార్యగా తీసుకోవడము, ఇష్మాయేలును కనడం అనేది ప్రియులారా దేవునికి సహాయం చేయడానికి చేసిన ప్రయత్నముగా కనబడతా ఉంది. అందుకే చెప్తూ ఉన్నాను, ఇది చాలా లోతైనటువంటి పాఠం. అబ్రహాము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు తనకు సంతానము కలుగు చేయనట్లు ఎంత కాలమైనా ఎదురు చూడవలసి ఉంటుండగా తాను వాగ్దానం చేసింది దేవుడు మర్చిపోయాడేమోనని చెప్పి శారమ్మ యొక్క సలహా మేరకు అబ్రహాము శారాను తీసుకొని ఇష్మాయేలుని కనడం అనేది దేవునికి సహాయం చేసే పద్ధతి వంటిది. దయచేసి గమనించండి, దేవునికి ఎప్పుడు సహాయం చేసే విధానంగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉండకూడదు. ప్రియులారా, దేవుని అధికారానికి లోబడాలి, దేవునికి సంపూర్ణ విధేయత చూపించాలి, దేవుని అవసరత కొరకు మనము ప్రార్థించాలి, దేవునితో కలిసి మనం పని చేయాలి, దేవుని చేతిలో సాధనముగా ఉండాలే తప్ప దేవునికి సహాయం చేయనట్లుగా మనము ప్రవర్తించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంగతిని మనకు బాగుగా బయలుపరచునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంగతిని మనకు బోధించునుగాక. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఈ కార్యం చేయలేదు కనుక దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మన పనులు ఉంటాయి. జాగ్రత్త ప్రియులారా, అటువంటి పని మంచిది కాదు. మరొక ఉదాహరణ, క్రొత్త నిబంధన కాలంలో సంఘము ప్రారంభమైనటువంటి ఆ తొలి దినాల్లో సంఘమంతా దేవుని శక్తి చేత నింపబడి సంఘము ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మరొక అపశృతి, అననీయ సప్పీరాలు వారు కలిగి ఉన్నటువంటి ఆ భూమిని అమ్మివేసి కొంతను దాచిపెట్టుకొని మిగతాది సంఘానికి ఇవ్వడం అనేది ప్రియులారా దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నముగా అనిపిస్తూ ఉంది. ప్రియులారా, అటువంటిది మంచిది కాదు. మనుష్యుడు దేవునికి సహాయం చెయ్యకూడదు. ప్రియులారా, మనుష్యుడు దేవునికి విధేయత చూపించి దేవుని చిత్తములో తన్ను తాను అప్పగించుకొని దేవుని కొరకు పని చేయవలసి ఉన్నది. కానీ దేవుడు పని చేయట్లేదు కనుక దేవునికి నేను సహాయం చేస్తాను అన్నట్లుగా మనుష్యుడు ప్రవర్తించకూడదు. ప్రియులారా, నా మట్టుకైతే చేయి చాపి నిబంధన మందసాన్ని పట్టుకోవాలని ప్రయత్నించడము దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతిని మనకు బోధించునుగాక. ఆమేన్. దేవునితో కలిసి పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. దేవునికి సహాయం చేసినట్లుగా మన పని
ఎప్పుడు ఉండకూడదు. అది ప్రమాదకరమైనది. సులువుగా తీసుకోకండి. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని ఆధిపత్యాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని సార్వభౌమత్వాన్ని సులువుగా తీసుకోవద్దు. ప్రియులారా, దేవుని నిబంధన మందసాన్ని టచ్ చేయడానికో, దేవుని నిబంధన మందసాన్ని తెరవడానికో ప్రయత్నించకూడదు. దేవుని నిబంధన మందసం అనేది ఆయన పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. ప్రియులారా, ఉజ్జా తన చెయ్యి చాపి మందసాన్ని పట్టుకోగా దేవుని ఉగ్రత ఆయన మీదకు వచ్చింది. ఆయన చేసిన తప్పును బట్టి దేవుడు అతన్ని మొత్తినట్లుగా, మరణశిక్ష విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతా చక్కగా జరుగుతూ ఉంది, అంత ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంది, అంత మేలుకరంగా జరుగుతూ ఉంది. నాట్యముతో, సంభ్రమములతో, ఉత్సవముతో వారు నిబంధన మందసాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారన్న సమయంలో ఈ అపశృతి జరగటం వలన వారందరూ భయపడిపోయారు. దేవుని యొక్క మహా ఉగ్రతను చూసి వారు మిక్కిలి భయపడిపోయారు. దావీదు వ్యాకులపడి దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి నేను ఏ విధంగా తీసుకురాగలను అనుకొని దేవుడు మందసాన్ని దావీదు ఒబేదేదోము ఇంటిలో ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10వ వచనం, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. ఒబేదేదోము యాజకుడు. అతని ఇంటి దగ్గర మందసాన్ని దావీదు ఉంచుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు భయమేసింది. దేవుని నిబంధన మందసాన్ని నేను ఏ విధముగా దావీదు పురములోనికి తీసుకుని వెళతానని భయపడి నిబంధన మందసాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సంగతి చూడండి. మందసాన్ని టచ్ చేయాలని ప్రయత్నం చేసిన ఉజ్జా మరణించాడు. మందసాన్ని తన ఇంటిలో పెట్టుకొని మందసమునకు పరిచర్య చేస్తున్నటువంటి యాజకుడు ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని అధికారాన్ని మనం టచ్ చేయకూడదు. దేవుని అధికారాన్ని మనం తెరవకూడదు. దేవుని అధికారానికి, దేవుని సార్వభౌమత్వానికి మనము ప్రణమిల్లి మోకరిల్లి పరిచర్య చేయాలి, విధేయత చూపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని సన్నిధిని వారి గృహాల్లో కలిగి ఉంటారో వారు దేవునిని మహిమపరుస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదము వారి గృహాల్లో ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ప్రియులారా, నిబంధన మందసముతో, దేవుని పరిశుద్ధతతో, దేవుని ఆధిపత్యముతో, దేవుని అధికారముతో ఆటలాడకూడదు.
దేవుని అధికారానికి లోబడి తల ఒగ్గి దేవుని సన్నిధిలో పరిచర్య చేయవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని అధికారానికి లోబడినప్పుడు దైవికమైన ఆశీర్వాదములు మన ఇంటిలో ఉంటాయి. నిబంధన మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండినప్పుడు దేవుడు ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ సంగతి దావీదుకు వినబడినప్పుడు దావీదు తిరిగి నిబంధన మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని రావాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు దావీదు ఏ విధముగా నిబంధన మందసాన్ని తన పట్టణానికి తీసుకుని వస్తూ ఉన్నాడో ఒక్కసారి చదువుదాము. మొదటి దినవృత్తాంతములో 15వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పెద్దలు ఒక సామెత చెప్తారు, మీ అందరికీ తెలిసినదే, కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బాధపడితే కానీ బోధపడదంట. బాధపడితే కానీ బోధపడదు. తన సొంత ఆలోచన చెప్పున, తన సొంత ఉద్దేశం చెప్పున, లేదా ఫిలిస్తీయులు నిబంధన మందసాన్ని బండి మీద పంపించి ఉన్నారు కనుక మనము వారి పద్ధతిని అనుసరించుదాము అనుకొని ఉద్దేశించి దావీదు ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త బండి మీద దాన్ని తీసుకుని పంపించినప్పుడు అపశృతి జరిగింది. కానీ ఇప్పుడు దావీదుకు పాఠం అర్థమైంది. దావీదు పాఠాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. లేవీయులే దాన్ని మోసుకుని వెళ్ళాలి, లేవీయులే నిబంధన మందసాన్ని పైకెత్తాలి, వారి భుజముల మీద నిబంధన మందసము కొనుపోబడాలి అని దావీదు స్పష్టంగా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దావీదు విషయంలో ఒక మంచి సంగతి ఏంటంటే, ఫలానాది నీ జీవితంలో తప్పు, ఫలానాది నీ జీవితంలో పొరపాటు అని తెలియజేసినప్పుడు దావీదు దానిని వెంటనే దిద్దుకుంటాడు. దిద్దుకోవడం అనేది దేవుని పిల్లల యొక్క మంచి స్వభావం. ఏదైనా ఒక సంగతి దేవుడు మనకు బోధించినప్పుడు, ఏదైనా ఒక సంగతి దేవుడు మనకు తెలియజేసినప్పుడు, ఫలానా విషయంలో నీవు కొరతగా ఉన్నావు, ఫలానా విషయంలో నీ కొదువు ఉంది, ఫలానా విషయంలో నీవు దిద్దుకోవలసి ఉన్నదని దేవుడు మనకు బోధించినప్పుడు మనము దిద్దుకోవాలి. ప్రియులారా, జరిగినటువంటి అపశృతిని బట్టి దావీదు పాఠాన్ని నేర్చుకొని, ఇదిగో లేవీయులు మోయవలసినటువంటి ఆ నిబంధన మందసాన్ని క్రొత్త బండి మీద తీసుకుని వెళ్ళడం వల్ల అపశృతి జరిగింది కనుక ఈసారి ఆ విధముగా జరగకూడదని దావీదు లేవీయులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. లేవీయులే వాటి భుజాల మీద ఎత్తుకొని తీసుకొని మోసుకొని వెళ్ళాలి. ప్రియులారా, నిబంధన మందసము వారి భుజముల మీద మోసుకొని వెళ్ళాలి, కానీ తీసుకుని వెళ్ళకూడదు. ప్రతి దానికి ఒక దైవికమైన పద్ధతి, ఒక దైవికమైన నియమం ఉంది. ఆ నియమాన్ని
పాటించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవసారి దావీదు ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. ఎటువంటి అపశృతి జరగకుండా, ఎటువంటి కీడు జరగకుండా దావీదు ఎంతో శ్రద్ధగా నిబంధన మందసాన్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. 14వ వచనము నుండి, ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విని దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నెయ్యబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు చేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. ప్రియులారా, ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు దావీదు. ఎటువంటి కీడు ప్రమాదము జరగకుండా జాగ్రత్తగా యెహోవా నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అయితే దావీదు దాన్ని తీసుకొచ్చిన విధానము ఇక్కడ మనకు కనబడతా ఉంది. దావీదు నారతో నెయ్యబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నాట్యము చేస్తూ దావీదు నిబంధన మందసాన్ని, దేవుని యొక్క బలచూచకమైన నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాను రాజుననే సంగతినే మర్చిపోయాడు. ఏఫోదును ధరించాడు. ప్రియులారా, ఏఫోదు అనేది యాజకులు ధరించవలసినటువంటి సన్నపు నార వస్త్రము. దావీదు రాజయ్యుండి ఏఫోదును ధరించుట అంటే అర్థం ఏంటంటే ఆయన రాజు, ఆయన యాజకుడై ఉన్నాడనే సంగతి మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, పాత నిబంధనలో అబ్రహామును ఎదుర్కోవడానికి షాలేము రాజు అయిన మెల్కీసెదకు వచ్చి అబ్రహామునకు రొట్టె ద్రాక్షారసము ఇచ్చినట్లుగా ఆదికాండములో మనం చదువుతాము. షాలేము రాజు అయిన మెల్కీసెదకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అనే సంగతి మనకు తెలియజేయబడింది. అలాగే ప్రియులారా, ఈ సందర్భంలో రాజైన దావీదు యాజకత్వపు గుర్తింపును కూడా తీసుకుని తన ప్రజలకు రొట్టె ద్రాక్షారసము కొన్ని భక్ష్యములు ఇచ్చినట్లుగా ఆ లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రియులారా, మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన రాజు, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన పిల్లలమైన మనము కూడా దేవునికి రాజులైన యాజక సమూహముగా ఉండాలనే సంగతి మరొకసారి లేఖనానుసారముగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వారు సంతోషిస్తూ ఆనందిస్తూ సంభ్రములతోనూ నాట్యములతోనూ దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి ఉత్సవంతో తీసుకుని వస్తూ ఉంటే దావీదు భార్య అయినటువంటి మీకాలు కిటికీలో నుండి చూసి తన మనస్సులో దావీదును హీనపరిచిందంట.
ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించాలి నాట్యములతోనూ. అలాగని పిచ్చి ఆరాధన కాదు, పిచ్చి పిచ్చిగా నాట్యం చేయడం కాదు. యథార్థముగా, మనస్ఫూర్తిగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నాట్యం చేస్తూ ఉండినప్పుడు కొంతమందికి అది ఇష్టపడదు. అటువంటి వారు మేకాలు లాంటి వారు. ఉత్సాహముతో, అందుకే చెప్తూ ఉంటాను, దేవుణ్ణి ఆరాధించినప్పుడు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించండి. తప్పు లేదు. నాట్యము చేస్తూ దేవుణ్ణి ఆరాధించండి, తప్పు లేదు. కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూనే తప్పు ఉంది. కనుక నాట్యముతో దేవుణ్ణి ఆరాధించడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ మీకాలు దృష్టిలో అది హీనమైన సంగతిగా కనబడతా ఉంది. అటువంటి దృష్టి కలిగిన వారు ఎప్పుడు ఉంటారో ప్రియులారా, అటువంటి వారిని లెక్క చేయక పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మనస్ఫూర్తిగా హృదయమారా చేతులెత్తి దేవునిని ఆరాధించాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని ప్రభువు పేరట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. అలాగని అల్లరిగా దేవుని నామానికి అవమానకరంగా ఆరాధన జరగకూడదు. దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా, దేవుని నామము హెచ్చింపబడే విధముగా, దేవుని నామము ఘనపరిచే విధముగా ఆరాధించాలని మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో ఎన్నో మంచి సందర్భాలు దావీదు జీవితములో నుండి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక దేవుని నిబంధన, దేవుని అధికారము, దేవుని ఆధిపత్యము, దేవుని సార్వభౌమత్వమునకు మనము లోబడి ఆయన చిత్తానుసారముగా ఉంటూ దేవుని సన్నిధిని మన హృదయాల్లోనూ, మన గృహాల్లోనూ, మందిరాల్లోనూ ఉండాలి అని, అటువంటి మంచి ఆరాధనతో కూడిన భక్తిని మనం కొనసాగించాలని ప్రభువు పేట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దావీదు రాజు అయిన తర్వాత ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యముగా నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి తీసుకుని రావటానికి పూనుకుంటూ ఉన్నాడు. ప్రభా, మీ సన్నిధి మా హృదయాల్లో, మా మనస్సుల్లో, మా గృహాల్లో, మా మందిరాల్లో తప్పక ఉండాలి. నీ నిబంధన మందసము మా హృదయాల్లో, మా గృహాల్లో ఉండినప్పుడు ఓబేదేదోమును ఆశీర్వదించినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీ సన్నిధి పట్ల మేము నిర్లక్ష్యము కలిగి ఉండగా, మీ సన్నిధిని వెనుకపెట్టి మా సొంత కార్యాలను మేము చూసుకున్నట్లుగా మమ్మల్ని ఉంచనీయొద్దు. మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధికి ప్రాధాన్యతనిస్తూ మీ అధికారానికి, ఆధిపత్యానికి లోబడే కృప మా అందరికీ అనుగ్రహించండి. ఈ పాఠాలు మాకు నేర్పించండి. తండ్రి, నీ సన్నిధిని మా భుజాల మీద మోసుకుని వెళ్ళేవారముగా మమ్మల్ని ఉంచండి. మీ సన్నిధిని తీసుకుని వెళ్ళకుండా మమ్మలను కాపాడండి. మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి
ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.